వాస్తు పూజ వెనుకున్న అసలు సైన్స్ ఏంటి? మనం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు పూజ ఎందుకు చేస్తామో తెలుసా? దీని వెనుకున్న రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. మొదటిది, పురాణ రహస్యం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో అంధకాసురుడనే రాక్షసుడితో శివుడు యుద్ధం చేస్తున్నప్పుడు శివుని చెమట చుక్క నేల మీద పడి ఒక భయంకరమైన ఆకారం పుడుతుంది. అది ఆకలితో భూమిని మింగేయాలని చూస్తుంది. అప్పుడు బ్రహ్మతో సహా 45 మంది దేవతలు ఆ భూతాన్ని అణిచివేసి బోర్లా పడుకోబెట్టి దానిపై కూర్చుంటారు. ఆ భూతమే వాస్తుపురుషుడు. ఏ దిశలో ఏ దేవుడు కూర్చున్నాడో ఆ దిశలో ఆ శక్తులు ఉంటాయని అర్థం. అందుకే ఆ దేవతలను శాంతింపచేయడానికి వాస్తుపూజ చేస్తారు. రెండవది, దిశలు మరియు పంచభూతాల సమతుల్యత. మనం ఇల్లు కట్టినప్పుడు భూమిని తవ్వుతాం, గోడలు కడతాం. దీనివల్ల ఆ ప్రదేశంలో ఉన్న సహజ సిద్ధమైన శక్తికి అంతరాయం కలుగుతుంది. నైరుతిలో బరువు ఉండాలి, అది భూమితత్వం. ఈశాన్యంలో ఖాళీగా ప్రశాంతంగా ఉండాలి, అది జలతత్వం. వాస్తుపూజ ద్వారా ఈ పంచభూతాల గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మధ్య సమతుల్యతను పునరుద్ధరిస్తాం. మూడవది, భూమి యొక్క అయస్కాంత శక్తి. మనం నివసించే భూమికి ఉత్తర, దక్షిణ ధృవాల నుండి అయస్కాంత తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. వాస్తుపూజలో చేసే శంకుస్థాపన లేదా గృహప్రవేశం సమయంలో కొన్ని లోహాలను బంగారం, రాగి, నవధాన్యాలు భూమిలో పాతుతారు. ఇవి భూమిలోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తాయి. నాలుగవది, నెగటివ్ ఎనర్జీని తొలగించడం. ఇల్లు కట్టే సమయంలో ఎంతోమంది కూలీలు, రకరకాల మనస్తత్వాలున్నవారు అక్కడ తిరుగుతారు. అలాగే వాస్తు దోషాలుంటే ఆ ఇంట్లో ఉండేవారికి అనారోగ్యం, గొడవలు రావచ్చు. వాస్తు పూజలో చేసే పుణ్యాహవాచనం, హోమం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా ధ్వని తరంగాల ద్వారా ఇంట్లోని ప్రతి మూల శుద్ధి చేయబడుతుంది. ఐదో కారణం, మానసిక ప్రశాంతత. మేమన్ని విధి విధానాలు పాటించి దేవుని ఆశీస్సులతో ఇల్లు కట్టాము అనే నమ్మకం మనుషుల్లో ఒక ధైర్యాన్ని, సంతోషాన్ని నింపుతుంది. ఈ సానుకూల దృక్పథమే ఆ ఇంట్లో ఉండేవారి అభివృద్ధికి కారణమవుతుంది.